పెళ్లి మండలంలో గౌరవ పార్లమెంటు సభ్యుల సహకారంతో 1,75,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది కేంద్రం నుండి ఎన్ఆర్ఈజీఎస్ కింద. మరి అందులో భాగంగా మొన్న మండపల్లిలో ఒక 5 లక్షల సీసీ రోడ్డును ప్రారంభించుకోవడం జరిగింది. అదే రకంగా ఈరోజు సారంపల్లిలో 5 లక్షల సీసీ రోడ్డును ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు రాజకీయం అంతా ఎన్నికల వరకే, రాజకీయ కోణం మొత్తం ఎన్నికల వరకే. అభివృద్ధి ఏదైతే ఉందో అందరి బాధ్యత మరి ప్రజలకు అభివృద్ధికరమైన పథకాలు చేసుట్లో రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది కనుక నిధులు ఏవైనా సరే ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉంది కనుక రానున్న రోజుల్లో కూడా గౌరవ పార్లమెంటు సభ్యులతో సహకారంతో వివిధ రకాల కేంద్ర నిధులను కూడా ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానీ నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధికి మేము సహకరిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు సంగనపల్లి మండలం సారంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు భూమి పూజకు వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు రెడ్డివైన గోపన్న గారికి, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి మన సంగనపల్లి మండలానికి 1,75,00,000 రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. అదే భాగంగా ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. వీరందరికీ ఇచ్చినందుకు వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై. ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగన్పల్లి మండలానికి 1,75,00,000 రూపాయలు ఈజీఎస్ ద్వారా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేడు సారంపల్లి గ్రామంలోని 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు వర్క్ కొరకై భూమి పూజ చేయడం జరిగింది. అడిగిన వెంటనే ఈ నిధులు మంజూరు చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి మొదట మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా గ్రామాల్లో అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ విధంగానే అడిగిన వెంటనే నిధులు ఇస్తున్నటువంటి సంజయ్ గారు రేపు రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మాకు సహకారం ఉంటుంది అని మేము కోరుకుంటూ, ఏదైతే గ్రామంలో డెవలప్మెంట్కి సంబంధించి నిధుల కొరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వెళ్ళి అడిగి తీసుకొని గ్రామాల అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇందుకు సహకరించినటువంటి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.